సినిమాలో వాళ్ళు ఎక్కిన పడవ నెంబర్ ఎంత? ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి. పడవ నెంబరా? పడవలు కొంటాయి నెంబర్. నువ్వు అప్పుడు చెప్పుంటే చూసేవాడిని. అక్కడ చూడండి హీరోయినే ఉన్నారు ఆడ. వాళ్ళు ఎక్కిన పడవ కలర్ చెప్పుని 100 సార్లు చూసావు కదా, వాళ్ళు ఎక్కిన పడవ కలర్ చెప్పు. వాటర్ కలర్ కాదు, పడవ రంగు చెప్పు. బ్లూ. బ్లూ కాదు. నువ్వు చెప్పేంటో. నేను చూడలేదు, అందుకే నాకు తెలియదు. నేను ఒకసారి కూడా చూడలేదు అది. కృతి శెట్టి గారు మీ తమ్ముడు. తమ్ముడు కాదు, అభిమానుడు. అభిమానుడు కృతి శెట్టి అభిమానుడు. ఉప్పెన చూసి ఉత్సాహం ఆపుకోలేక ఇక్కడ లవర్ అని చెప్పాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మీట్ అయ్యావా? అదే ఎందుకు చెప్తున్నా, కరెక్ట్ గా చెప్తే మీకు అక్కడ పంపిస్తా అని చెప్తున్నా. ఇంకో అదే చివరికి 2 సాధించావు. ఇది పట్టుదల చదువులో ఉంటే ఇప్పటికి పిఎంనో సీఎంనో కలిసేవాడు. రేపు కృతి శెట్టి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాక పెళ్లికి కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా వెళ్ళగా నేను నువ్వే చేసుకుంటావా? చేసుకుందాం చూస్తా. ఆ పక్క సందులో పొల్లై చమ్ముతుందా కృతి శెట్టి నువ్వు చేసుకోవడానికి? ఇంగ్లీష్ లో మాట్లాడు. పొద్దున సాయంత్రం ఏం చేస్తావు? ఇంకేం అడగ. కృతి శెట్టి కోసం మాట్లాడుకోని. పొద్దున సాయంత్రం దాకా ఏం చేస్తానాక ఇంగ్లీష్ లో చెప్పదే. అటు ఇటు తిరుగుతా. అదే ఇంగ్లీష్ లో చెప్పు. మూలైక్ సెంటర్స్ సందులు అటు ఇటు తిరగడం. నో ఫుడ్ ఈటింగ్. ఓకే, ఫుడ్ ఈటింగ్ ఆఫ్టర్నూన్. మార్నింగ్ టిఫిన్, నైట్ ఈటింగ్, లంచ్ అండ్ స్లీప్. ఫుల్ స్లీప్. మరి మిగిలిన టైం ఏం చేస్తావు? మిగిలిన టైం ఏం చేస్తాం? మళ్ళీ లెగిస్తాం పొద్దున్నే. ఇంగ్లీష్ చెప్పు. ఇంగ్లీష్ లో చెప్పు. మార్నింగ్ వేకప్. నో స్టడీస్. స్టడీస్ కంప్లీటెడ్. డిగ్రీ కంప్లీట్. నో సర్టిఫికేట్స్ కమింగ్. నువ్వు ఆ కృతి శెట్టి చుట్టూ తిరుగు పేపర్లు అంటుకొని. పర్లేదు, దేవుడి దయ వల్ల కృతి శెట్టి దయ వల్ల అయిపోయింది డిగ్రీ. న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్ లో ఒక లైన్ చదువు. న్యూస్ పేపర్ లో ఒక లైన్ వేరే 2 క్నాట్ అయిపోయింది. నాకు తెలియదే మాట్లాడమని నేను నాతో తెలుగు మాట్లాడమన్నా. ఇంకా కాదు. ఓకే, మార్నింగ్ 8కి లేగడం, 8:30కి రెడీ అవ్వడం. 8 తెలుగులో చెప్పు. 8 గంటలకి. 8 గంటలకి నోరు కొద్దిగా 8 గంటలకి లేగడం, 8:30 రెడీ అవ్వడం, 9ంటికల్లా షాప్కి వెళ్ళాలి. షాప్ ని తెలుగులో దుకాన్. నువ్వు రాంగ్ చెప్పిన ప్రతిసారి నువ్వు ఆయన చంప మీద కొట్టాలి. అదే శిక్ష. కరెక్ట్ చెప్తే ఇద్దరిని కొట్టి. ఓ పని చేయండి అందరు కలిసి. దుకాన్ కొట్టు. కొట్టు దుకాన్ అయితే మార్నింగ్ లేగడం, 8:30కి లేగడం, దుకాన్కి వెళ్ళడం, వరకు అదే పని మొదలు పెట్టడం. ఓకే, పని మొదలు పెట్టడం. ఓకే, నెక్స్ట్ టిఫిన్ చేయడం. ఏమనాలి? భోజనం అంటారేంటి? అల్పాహారం అంటే మేము చదువుకోలేదు కదా. అదే మ్యాజిక్. వద్దన్యా మళ్ళీ మధ్యాహ్నం లంచ్, అదే భోజనం చేయాలి. తినేది ఇంకేం తింటారు? ఆహారం, భోజనం. అదే భోజనం తిన్నాం, ఇంకా పని మొదలు పెట్టడం. పని మొదలు పెట్టడం, 6 గంటలకి పని అవ్వడం, ఇంటికి రావడం, స్నానం చేయడం. సబ్బుని తెలుగులో ఏమంటారు? సబ్బు నా రుద్దుకునే. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు?